గుడ్ ఈవినింగ్ ఆల్. లాస్ట్ క్లాస్ లో మనం ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే త్రిభుజ ధర్మాలకు సంబంధించిన ఒక పార్ట్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ పార్ట్ దేనికి సంబంధించింది అంటే పరివృత్తాలకు సంబంధించింది, అంటే సర్కమ్ సర్కిల్ కి సంబంధించిన రిలేటెడ్ ఫార్ములాస్ అండ్ రిలేటెడ్ సమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. అదే విధంగా ఆ సర్కమ్ సర్కిల్ సంబంధించి ఎన్ని మార్కులు వస్తున్నాయి అనే అంశం కూడా డిస్కస్ చేయడం జరిగింది. సర్కమ్ సర్కిల్ సంబంధించి 4 మార్క్ క్వశ్చన్ ఒకటి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు క్లాస్ లో భాగంగా ఏంటంటే మనము రెండో పార్ట్ అయినటువంటి ఇన్ సర్కిల్ అండ్ ఎక్స్ సర్కిల్ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ సర్కిల్ ఏ విధంగా ఉంటుంది, ఎక్స్ సర్కిల్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే చూడండి. ఇన్ సర్కిల్ ఏదైనా ట్రయాంగిల్ ఒక ఏబిసి అనే త్రిభుజం కనుక తీసుకొని వాటి యొక్క సైడ్స్ ను టచ్ చేస్తూ కనుక సర్కిల్ డ్రా చేసినట్లయితే దాన్ని ఇన్ సర్కిల్ అంటారనమాట. దాని యొక్క రేడియస్ ని స్మాల్ ఆర్ తో డినోట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ సర్కిల్ కనుక చూసుకున్నట్లయితే ఏబిసి అనే ట్రయాంగిల్ కనుక మనం డ్రా చేసినట్లయితే ఏ యొక్క రెండు సైడ్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే అంటే పొడిగించినట్లయితే చూడండి, ఏ నుంచి బీసీకి ఎంత డిస్టెన్స్ ఉందో బీసీ నుంచి I1 కి ఎంత డిస్టెన్స్ ఉండే విధంగా రేడియేషన్ తీసుకొని ఒక సర్కిల్ కనుక డ్రా చేసినట్లయితే ఆ సర్కిల్ ఈ విధంగా ఉంటుంది అనమాట. దాన్నే మనం ఎక్స్ సర్కిల్ అంటాం అనమాట. ఇటువంటి ఎక్స్ సర్కిల్స్ అనేవి మనం 3 ట్రయాంగిల్ కి సంబంధించి 3 డ్రా చేయవచ్చు అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఒక డ్రా చేయడం జరిగింది. ఇంకోటి మనం ఊహించుకోవడమే. ఇప్పుడు బీని సెంటర్ గా చేసుకుని ఇంకో సర్కిల్ గా డ్రా చేసినట్లయితే ఈ విధంగా ఇటువైపు వస్తుంది. సిని సెంటర్ గా చేసుకుని ఇంకో ఎక్స్ సర్కిల్ గా డ్రా చేసినట్లయితే ఇటువైపు వస్తుంది అనమాట. అయితే ఒకసారి చూడండి, ఏ మనం సెంటర్ చేసుకుని ఒక సర్కిల్ డ్రా చేయడం జరిగింది. ఆ సర్కిల్ యొక్క సెంటర్ I1, దాని యొక్క రేడియస్ R1 అనమాట. అదేవిధంగా బి సెంటర్ చేసుకుని ఒక సర్కిల్ గా డ్రా చేసినట్లయితే దాని యొక్క సెంటర్ ఏమవుతుంది, I2 అవుతుంది. అదేవిధంగా దాని యొక్క రేడియస్ స్మాల్ R2 అవుతుంది అనమాట. ఫైనల్ గా సిని కానీ సెంటర్ చేసుకుని ఎక్స్ సర్కిల్ కానీ డ్రా చేసినట్లయితే ఆ ఎక్స్ సర్కిల్ సంబంధించిన సెంటర్ అనేది I3 అవుతుంది. దాని యొక్క రేడియస్ అనేది R3 అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ ఎక్స్ సర్కిల్ ఇన్ సర్కిల్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇన్ సర్కిల్ కి సంబంధించిన ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయి, ఎక్స్ సర్కిల్ సంబంధించిన ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి మనం చూద్దాం. చూడండి, త్రిభుజం యొక్క వైశాల్యాన్ని మనం దేంతో సూచిస్తాం, డెల్టాతో సూచిస్తాం అనమాట. డెల్టా ఈజ్ ఈక్వల్ టు RS అనమాట. ఇక్కడ R అనేది ఏమని చెప్పాము, రేడియస్ అనమాట. ఇన్ సర్కిల్ రేడియస్. ఎస్ అంటే ఏంటంటే సెమీ పెరిమీటర్ అనమాట. అంటే ట్రయాంగిల్ ఏబిసి యొక్క అర్ధ చుట్టుకొలత అనమాట. అంటే మనకి 2S ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C అని తెలుసు. అదే ఎస్ కావాలంటే ఏమవుతున్నప్పుడు A ప్లస్ B ప్లస్ C/2 అవుతుంది అనమాట. సో దేర్ ఫోర్ ఏమవుతుందంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు RS అనే ఫార్ములా ఒకటి. నెక్స్ట్ కానీ ఇంకో ఫార్ములా కానీ చూసుకున్నట్లయితే R కి సంబంధించి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది అకాడమిక్ టెక్స్ట్ బుక్ లో. అందులో ఉన్న ఫార్ములాస్ మనం ఒకసారి చూద్దాం. చూడండి, R ఈజ్ ఈక్వల్ టు S మైనస్ A ఇంటూ tan A/2, అదేవిధంగా S మైనస్ B ఇంటూ tan B/2 అండ్ S మైనస్ C ఇంటూ tan C/2 అనమాట. మనకి ఇచ్చిన వాల్యూస్ ని బట్టి ఏ ఫార్ములాని మనం ఉపయోగించాలనేది మనం డిసైడ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ ఇచ్చి దానికి సంబంధించిన స్మాల్ ఏ ఇచ్చి ఎస్ ఇచ్చినట్లయితే R ఈజ్ ఈక్వల్ టు S మైనస్ A ఇంటూ tan A/2 మనం ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూని బేస్ చేసుకుని మనం ఈ ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. R కి సంబంధించిన ఇంకో ఫార్ములా ఏంటంటే A బై కాట్ B/2 ప్లస్ కాట్ C/2, అదేవిధంగా B బై కాట్ C/2 ప్లస్ కాట్ A/2, ఇంకా C బై కాట్ A/2 ప్లస్ కాట్ B/2 అనమాట. దీనికి సంబంధించిన అంటే మనకి ఏ తెలిసి యాంగిల్ B ను యాంగిల్ C తెలిసినట్లయితే ఈ ఫార్ములాని, అదేవిధంగా B తెలిసి యాంగిల్ C ను యాంగిల్ A తెలిసినట్లయితే ఈ ఫార్ములా, ఇంకా స్మాల్ C తెలిసి యాంగిల్ A యాంగిల్ B తెలిసినట్లయితే ఈ ఫార్ములాని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ గా R కి సంబంధించి అదే ఇన్ సర్కిల్ సంబంధించి R కి సంబంధించిన ఫార్ములా ఏంటంటే R ఈజ్ ఈక్వల్ టు 4R sin A/2 sin B/2 sin C/2 అనమాట. ఈ విధంగా ఇన్ సర్కిల్ సంబంధించిన 4 ఫార్ములాస్ ఈ విధంగా డినోట్ చేయడం జరిగింది. మీకు ఏమైనా ఈ ఫార్ములాస్ గురించి కానీ డౌట్ ఉన్నట్లయితే వీటి యొక్క ప్రూఫ్లు మీకు కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీటి యొక్క ప్రూఫ్స్ డీటెయిల్ గా అర్థమయ్యే విధంగా వివరించి ఒక వీడియో చేస్తాను. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎక్స్ సర్కిల్ లేదా ఎస్క్రైబ్డ్ సర్కిల్ అన్నమాట. దీనికి రిలేటెడ్ సంబంధించిన ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూసుకుందాం. చూడండి,
మనకైతే ఓన్లీ సింగిల్ స్మాల్ ఆర్ ఉపయోగించాం. ఇక్కడ ఏం చెప్పాం, 3 ఎక్స్ సర్కిల్స్ డ్రా చేయొచ్చు కాబట్టి 3 ఎక్స్ సర్కిల్స్ సంబంధించిన R1, R2, R3 అనే వాటిని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు వాటికన్నా చూసుకున్నట్లయితే R1 ఏ విధంగా ఉంటుందంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ. చూడండి ఒకసారి, డెల్టా బై ఎస్ మైనస్ ఏ. అదే ఇక్కడ R కావాలంటే డెల్టా బై ఎస్, ఇక్కడ R కావాలంటే డెల్టా బై ఎస్. అదే R2 కావాలంటే డెల్టా బై ఎస్ మైనస్ బి, R3 కావాలంటే డెల్టా బై ఎస్ మైనస్ సి. ఈ 3 ఫార్ములాస్ ఒక కేటగిరీకి సంబంధించినవి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దీని రిలేటెడ్ ఫార్ములా ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే రెండో ఫార్ములా ఏంటంటే R1 S ఇంటూ ట్యాన్ ఏ బై 2. ఈ ఫార్ములా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఎస్ మైనస్ ఏ ఇంటూ ట్యాన్ ఏ బై 2 అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ ఇంటూ ట్యాన్ ఏ బై 2. అదేవిధంగా ఎస్ మైనస్ సి ఇంటూ కాట్ బి బై 2. ఇక్కడ ఎస్ మైనస్ బి ఇంటూ ట్యాన్ బి బై 2. చూడండి ఒకసారి, ఇక్కడ ఎస్ మైనస్ బి ఇంటూ కాట్ సి బై 2, కానీ ఇక్కడ ఎస్ మైనస్ సి ఇంటూ ట్యాన్ సి బై 2 ఉందన్నమాట. ఇక్కడ సి ఉన్నట్లయితే సి బై 2 ఉంది, కానీ ఇక్కడ ఎస్ మైనస్ సి ఉన్నట్లయితే కాట్ బి బై 2 ఉంది. అదేవిధంగా ఎస్ మైనస్ బి ఉన్నట్లయితే కాట్ సి బై 2 ఉంది అనమాట. కొంచెం వేరే ఇచ్చేసుకొని చూసుకోండి అనమాట. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే R1 ఏ బై ట్యాన్ బి బై 2 ప్లస్ ట్యాన్ సి బై 2 అనమాట. సేమ్ వీటి రిలేటెడ్ గా ఉంది, కాకపోతే ట్యాన్ బదులుగా కాట్ ఉంది, కాట్ బదులుగా ట్యాన్ ఉంది అనమాట. ఒకసారి చూసుకోండి, కాట్ ఉంది, ఇక్కడ ట్యాన్ ఉంది అనమాట. సేమ్ ఈక్వల్ గా ఉన్నాయి ఫార్ములాస్, నో ప్రాబ్లం. R2 బి బై ట్యాన్ సి బై 2 ప్లస్ ట్యాన్ ఏ బై 2. R3 సి బై ట్యాన్ ఏ బై 2 ప్లస్ ట్యాన్ బి బై 2. ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఈ ఫార్ములా ఒకసారి కంపారిజన్ చేద్దాం. చూడండి ఒకసారి, ఇక్కడ R 4R సైన్ ఏ బై 2, సైన్ బి బై 2, సైన్ సి బై 2 అన్ని సైన్ లోనే ఉన్నాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే R1, R2, R3 ఫార్ములా అనేది దేని డిపెండ్ అయ్యి ఉంటుందంటే 1 ఉన్నట్లయితే సైన్ మాత్రమే ఏ బై 2 ఉంటుంది అనమాట. అంటే మొదటి పదం మాత్రమే సైన్ ఉంటుంది, మిగతావన్నీ కాస్ట్ లో ఉంటాయి అనమాట. R2 అన్నాం అంటే రెండో పదం మాత్రమే సైన్ ఉంటుంది, మిగతావన్నీ కాస్ట్ లో ఉంటాయి అనమాట. R3 కానీ ఇచ్చినట్లయితే మూడో పదం మాత్రమే సైన్ లో ఉంటుంది, మిగతావన్నీ కాస్ట్ లో ఉంటుంది అనమాట. ఒకసారి చూసుకున్నట్లయితే R1 చూడండి ఒకసారి, 4R సైన్ ఏ బై 2. R1 అన్నాం కాబట్టి మొదటిది మాత్రమే సైన్ లో ఉంటుంది, మిగతావన్నీ చూసుకోండి కాస్ట్ లో ఉంటాయి అనమాట. R1 చూసుకున్నట్లయితే ఇక్కడ ఉందా కాస్ బి బై 2, ఇక్కడ సైన్ బి బై 2, కాస్ సి బై 2, ఇక్కడ సైన్ సి బై 2 అనమాట. ఇక్కడ R2 చూసుకోండి, R2 అనమాట రెండో పదం మాత్రమే సైన్ లో ఉంటుంది. ఇక్కడ మొదటి పదం మాత్రమే సైన్ లో ఉంటుంది, ఇక్కడ థర్డ్ పదం మాత్రమే సైన్ లో ఉంటుంది, అది గమనించండి. R2 4R కాస్ ఏ బై 2, సైన్ బి బై 2, కాస్ సి బై 2. ఫైనల్ గా R3 ఏమవుతుంది, 4R కాస్ ఏ బై 2, కాస్ బి బై 2, సైన్ సి బై 2 అనమాట. వీటికి సంబంధించిన ప్రూఫ్లు కూడా కావాలనుకున్నట్లయితే కామెంట్ చేయండి. మీకైతే క్లియర్ కట్ గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, నెక్స్ట్ మన సమ్స్ లోకి వెళ్దాం. ఇన్ సర్కిల్ అండ్ ఎక్స్ సర్కిల్ సంబంధించిన ఫార్ములా ప్రాబ్లమ్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ డెమో ప్రాబ్లం చేద్దాం. చూడండి ఒకసారి. ప్రాబ్లం నెంబర్ 1 ఏంటంటే 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ఈజ్ ఈక్వల్ టు 1/R అన్నమాట. ప్రూవ్ ఇట్. మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ సమ్స్ అన్ని కూడా ట్రయాంగిల్ కి సంబంధించినవి కాబట్టి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రాయడం లేదు, ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇప్పుడు చూడండి, ఈ సమ్ ఏ విధంగా చేస్తామని చూసుకున్నట్లయితే ఇదంతా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది LHS, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది RHS తీసుకున్నట్లయితే ఇది తీసుకుని ఇది మనం ప్రూఫ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ LHS తీసుకున్నట్లయితే LHS ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి R1 ఫార్ములా, R2 ఫార్ములా, R3 ఫార్ములా తెలుసు అనమాట. R1 ఫార్ములా మనకి ఏంటి, డెల్టా బై ఎస్ మైనస్ ఏ. అదేవిధంగా R2 ఫార్ములా ఏమవుతుంది మనకి, డెల్టా బై ఎస్ మైనస్ బి అవుతుంది. చూడండి, ప్రతి ఒక్క ఫార్ములా కూడా బై హెడ్ చేయాల్సి ఉంటుంది.
అదేవిధంగా R3 ఫార్ములా ఏమవుతుంది, డెల్టా బై ఎస్ మైనస్ సి అవుతుంది. న్యూమరేటర్ డినామినేటర్ అన్నమాట. డినామినేటర్ కనుక ఫ్రాక్షన్ ఉన్నట్టయితే మీకు చెప్పండి, నేను ప్రాబ్లమ్స్ లో చెప్పేటప్పుడు ఏమవుతుందంటే ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది అనమాట. ఓకే, వీటిని ఏ విధంగా రాయొచ్చు మనం, ఎస్ మైనస్ ఏ బై డెల్టా ప్లస్ ఎస్ మైనస్ బి బై డెల్టా, అదేవిధంగా ఎస్ మైనస్ సి బై డెల్టా అనమాట. ఓకే, ఒకసారి చూడండి. సిన్స్ ఫార్ములాస్ ఇవన్నీ మీకు తెలిసి అనుకునే ప్రొసీడ్ అవుతున్నాయి, ఎందుకంటే మనకి తక్కువ టైం ఉంది. ఫార్ములాస్ కూడా రాసినట్టయితే టైం వేస్ట్ అవుతుంది. ఏంటంటే ఇది R1 ఫార్ములా, ఇది R2 ఫార్ములా, ఇది R3 ఫార్ములా. ఇప్పుడు చూసుకున్నట్లయితే న్యూమరేటర్ డినామినేటర్ కనుక చూసుకున్నట్లయితే, డినామినేటర్ లో కనుక ఫ్రాక్షన్ ఉన్నట్లయితే ఈ ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది అనమాట. రివర్స్ అవుతుంది చూసుకుంటే ఒకసారి డెల్టా బై ఎస్ మైనస్ ఏ కాస్త ఎస్ మైనస్ ఏ బై డెల్టా అయింది అనమాట. ఈ విధంగా రాయడం జరిగింది. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మనకి ఎల్సిఎం ప్రతి చోట కూడా 1 బై డెల్టా ఎల్సిఎం గా ఉందన్నమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే ఎల్సిఎం 1 బై డెల్టా కామన్ తీసేయవచ్చు అనమాట. 1 బై డెల్టా కనుక కామన్ తీసినట్లయితే ఏమవుతుంది, ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎస్ మైనస్ బి ప్లస్ ఎస్ మైనస్ సి అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి, ఎస్ ప్లస్ ఎస్ ప్లస్ ఎస్, 3 ఎస్ కలిపి ఎంత అవుతుంది, 3s అవుతుంది. 1 బై డెల్టా 3s మైనస్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ కనుక కామన్ తీసినట్లయితే ఏమవుతుంది మనకి, ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. ఓకే, ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ అంటే ఏంటిది, పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అనమాట. పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ దేంతో డినోట్ చేస్తామంటే 2s అనమాట. ఎందుకంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2s. దిస్ ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అనమాట. సో మనం ఏ ప్లస్ బి ప్లస్ సి బదులుగా ఏం రాయొచ్చు అంటే 2s అని రాయొచ్చు అనమాట. చూడండి ఒకసారి, 1 బై డెల్టా ఇంటూ 3s మైనస్ 2s. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే 3 ఎస్లో ఒక 2 ఎస్లు తీస్తే మిగిలింది ఎస్ఐ మిగిలింది అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై డెల్టా అనమాట. దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, ఎస్ బై డెల్టాని 1 బై డెల్టా బై ఎస్ అనమాట. చూడండి, ఏదైనా ఒక ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ గా ఉంటుంది అనమాట. డినామినేటర్ లో ఫ్రాక్షన్ ఉన్నట్లయితే అది రివర్స్ అవుతుందని చెప్పనమాట. అందువల్ల ఏంటంటే ఇది రివర్స్ అయినట్లయితే ఏమొస్తుంది, ఎస్ బై డెల్టా వస్తుంది. అందుకోసమే మనకు అనుకూలంగా కంఫర్ట్ గా ఉండడం కోసం ఈ విధంగా రాసినమాట. 1 బై డెల్టా బై ఎస్ అని రాసినమాట. చూడండి ఒకసారి, మనకి ఈ ఫార్ములా తెలుసు, డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్ అనమాట. దీని ప్రకారం ఆర్ ఏమవుతుంది, మనకి ఆర్ అక్కడ ఉంచినట్లయితే ఎస్ ఇటువైపు డివైడ్ అవుతుంది. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ అవుతుంది అన్నమాట. సో డెల్టా బై ఎస్ బదులు దేన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే ఆర్ అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఆర్. 1 బై ఆర్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. చూడండి, ఆర్హెచ్ఎస్ కదా ఇది. దేర్ఫోర్ ఏమైందంటే మనకి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయ్యింది. అంటే ఎల్హెచ్ఎస్ ఏమొచ్చింది, 1 బై ఆర్ ప్లస్ R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3 అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే 1 బై ఆర్. ఫైనల్ గా ఏం రాయాలంటే హెన్స్ ప్రూవ్డ్ అని రాసిస్తే ఈ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. స్టూడెంట్స్, ఇది డెమో ప్రాబ్లమ్, కానీ దీన్ని కూడా మన ఫార్ములా కింద యూజ్ చేయాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో. చూడండి, 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3 ఈజ్ ఈక్వల్ టు 1 బై ఆర్ అనమాట. దీన్ని కొన్ని సందర్భాల్లో ఫార్ములాగా యూజ్ చేయడం జరిగింది. అందుకోసమే ఈ డెమో ప్రాబ్లం చెప్పడం జరిగింది. చూడండి, మనం ఏమి చేయలేదు, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసింది. చూడండి ఒకసారి, 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3. R1 ఫార్ములా పేస్ట్ చేసాం, R2 ఫార్ములా పేస్ట్ చేసాం, R3 ఫార్ములా పేస్ట్ చేసాం. ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, ఫ్రాక్షన్ లో డినామినేటర్ లో ఫ్రాక్షన్ ఉన్నట్లయితే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుందని చెప్పాము. అందువల్ల ఏమైందంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ కాస్త ఎస్ మైనస్ ఏ బై డెల్టా అయింది. అదే విధంగా ఎస్ మైనస్ బి బై డెల్టా అయింది. ఇది ఎస్ మైనస్ సి బై డెల్టా అయింది. టోటల్ గా చూసుకున్నట్లయితే 1 బై డెల్టా ఎల్సిఎం గా ఉంది కాబట్టి ఎల్సిఎం తీసినట్లయితే ఈ 3 కలపాల్సి వచ్చింది. ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎస్ మైనస్ బి ప్లస్ ఎస్ మైనస్ సి అనమాట.
ఎస్ 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 కలిపితే 3s వచ్చింది అనమాట. ఇక్కడ -a -b -c అన్నిటికీ మైనస్ కామన్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసినట్లయితే a ప్లస్ b ప్లస్ c వచ్చిందన్నమాట. మనకు తెలిసి a ప్లస్ b ప్లస్ c అంటే పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అనమాట. దాన్ని 2s తో చూస్ చేస్తాం అనమాట. అందుకోసమనే a ప్లస్ b ప్లస్ c కి 2s సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. దీని ముందు సింబల్ ఏముందంటే మైనస్ ఉంది కాబట్టి -2s అనమాట. 3s లో నుంచి 2s తీస్తే మిగిలిందంతా s అనమాట. ఇక్కడ ఆల్రెడీ డినామినేటర్ లో డెల్టా ఉంది కాబట్టి s బై డెల్టా రాసాం అనమాట. దీన్ని మన కంఫర్టబిలిటీ కోసం ఏం రాసామంటే 1 బై డెల్టా బై s రాసాం అనమాట. ఎందుకంటే ఫ్రాక్షన్ ఉన్నప్పుడు డినామినేటర్ కనుక ఫ్రాక్షన్ ఉన్నట్లయితే ఆ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది ఏమవుతుందంటే s బై డెల్టా అవుతుంది అనమాట. అందుకోసమని మనం ఈ విధంగా కంఫర్టబుల్ గా రాసుకున్నమాట. మనకి డెల్టా ఫార్ములా తెలుసు. డెల్టా ఏంటి? డెల్టా ఈజ్ ఈక్వల్ టు RS అనమాట. దాని నుంచి R ఏమవుతుంది? ఈ S మల్టిపుల్ చేస్తుంది, ఇటువైపు అయితే డివైడ్ అవుతుంది అనమాట. సో R ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై S అనమాట. ఆ ఫార్ములాని ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ 1 బై R అనమాట. 1 బై R అనేది ఏంటంటే RHS అవుతుంది. దేర్ఫోర్ మనం LHS తీసుకుని RHS అని ప్రూవ్ చేసామన్నమాట. 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3 ఈజ్ ఈక్వల్ టు 1 బై R అనమాట. హెన్స్ ప్రూవ్డ్ అనమాట. అర్థమైంది అనుకున్నాం. ఒకవేళ అర్థం కానట్లయితే కామెంట్ చేయండి, మళ్ళా వివరించి ప్రయత్నం చేస్తాను. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం వెళ్దాం మనం. నెక్స్ట్ ప్రాబ్లం కనుక చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి. షో దట్ R ప్లస్ R3 ప్లస్ R1 మైనస్ R2 ఈజ్ ఈక్వల్ టు 4R cos B. ఓకే, సొల్యూషన్ చూడండి ఏ విధంగా ఉంటుందో చూడండి. స్టూడెంట్స్ మీకు ముందే చెప్పండి, ఇవన్నీ కూడా మనకి ట్రయాంగిల్ కి సంబంధించినవి. అందుకోసమని ఈ ట్రయాంగిల్ ఏబిసి అని రాయడం లేదు. ఈ సమ్స్ అన్ని కూడా మనకి లెసన్ పేరులోనే ఉంది. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే త్రిభుజ ధర్మాలు, త్రిభుజానికి సంబంధించిన ధర్మాల్లోనే ఇవి చేస్తున్నాం కాబట్టి ప్రతిదీ కూడా త్రిభుజానికి రిలేటెడ్ గా ఉంటుంది. కాబట్టి ప్రతి దాంట్లో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అనే పదం ఉంటుంది. అది మనం నోట్ చేయట్లేదు, కానీ మనం గమనించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180 అనేది మనకి ఎక్కడైనా యూజ్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సొల్యూషన్ లో భాగంగా ఇదంతా ట్రయాంగిల్ ఏబిసి కాబట్టి ఏమని చెప్పాను, మనకు ఉపయోగం ఉన్నా లేకపోయినా a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180 అని నోట్ చేసేది ముందు. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే మనం రెండు పార్ట్స్ గా మనం క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. R ప్లస్ R3 ఒక పార్ట్, R1 మైనస్ R2 అనేది ఒక పార్ట్ తీసుకుని ఈ రెండింటి కనుక యాడ్ చేసినట్లయితే 4R cos B వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నౌ R ప్లస్ R3 కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ R3కి సంబంధించిన ఫార్ములాస్ సైన్ కాస్ లో ఉన్నాయన్నమాట. సైన్ కాస్ యొక్క హాఫ్ యాంగిల్ అనమాట. అంటే సైన్ A/2 కాస్ B/2 సంథింగ్ వాటిలో ఫార్ములా అనేది ఏంటంటే R కి సంబంధించి 4R సైన్ A/2 సైన్ B/2 సైన్ C/2 ప్లస్ R3కి సంబంధించి ఇందులో మూడో పదం మాత్రమే సైన్ లో ఉంటుంది, మిగతావన్నీ కాస్ లో ఉంటాయి. మీకు ఫార్ములాస్ రాసి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. దాని ప్రకారం ఏమవుతుందంటే 4R కాస్ A/2 కాస్ B/2 R3 కాబట్టి మూడో పదం అలాగే ఉంటుంది అనమాట, సైన్ C/2 అనమాట. ఓకే, చూడండి మీరు కనుక క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 4R సైన్ C/2 4R సైన్ C/2 కామన్ గా ఉందన్నమాట. సో ఆ రెండు పదాలని కామన్ తీసినట్లయితే 4R సైన్ C/2 కనుక కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏం మిగిలింది? సైన్ A/2 సైన్ B/2 మిగిలింది. సైన్ A/2 సైన్ B/2 ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది? కాస్ A/2 కాస్ B/2. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి ఒకసారి. ఇచ్చిన R ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాం, R3 ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాం. ఈ రెండింటిలో ఏ కామన్ తీసి రిమైనింగ్ టర్మ్ రాయడం జరిగింది అనమాట.
ఇప్పుడు ఇది కనుక చూసుకున్నట్లయితే sin a/2 sin b/2 ప్లస్ cos a/2 cos b/2 అనమాట. మనం ట్రిగనోమెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ లో కనుక వెళ్ళినట్లయితే cos ఆఫ్ a ప్లస్ b ఫార్ములా మనకు తెలుసు, cos ఆఫ్ a మైనస్ b ఫార్ములా మనకు తెలుసు అనమాట. చూడండి cos ఆఫ్ a మైనస్ b ఫార్ములా ఏమవుతుంది, cos ఆఫ్ a మైనస్ b ఫార్ములా అనేది cos a cos b ప్లస్ sin a sin b అవుతుంది అన్నమాట. ఓకే, చూడండి ఒకసారి cos ఆఫ్ a మైనస్ b ఫార్ములా ఏమవుతుందంటే cos a cos b ప్లస్ sin a sin b అవుతుంది అనమాట. a కి బదులుగా ఏముంది, a/2 ఉంది, b కి బదులుగా b/2 ఉంది, అంతే. సో దీని బదులు ఏమో మనం రాయొచ్చు అంటే cos ఆఫ్ a/2 ప్లస్ b/2 అని మనం రాయొచ్చు అనమాట. చూడండి ఒకసారి cos ఆఫ్ a/2 మైనస్ b/2 అనమాట. ఫోర్ ఆర్ sin c/2. ఇప్పుడు చూడండి ఒకసారి ఏముంది ఇక్కడ cos ఆఫ్ a/2 మైనస్ b/2. ఇంకా సింపుల్ గా రాయాలంటే ఏమవుతుంది, ఇప్పుడు 4r sin c/2 cos ఆఫ్ a మైనస్ b/2 అనమాట. ఓకే, నెక్స్ట్ టర్మ్ కనుక తీసుకున్నట్లయితే r1 మైనస్ r2 అని తీసుకున్నట్లయితే r1 ఫార్ములా ఏమవుతుందంటే r1 ఉంది కాబట్టి ఫస్ట్ పదం మాత్రమే సైన్ లో ఉంటుంది, రిమైనింగ్ అన్ని కూడా కాస్ట్ లో ఉంటాయి అన్నమాట. చూసుకున్నట్లయితే 4r sin a/2 cos b/2 cos c/2 మైనస్ r2 అంటే రెండో పదం మాత్రమే సైన్ లో ఉంటుంది, రిమైనింగ్ అన్ని కూడా కాస్ట్ లో ఉంటాయి అన్నమాట. 4r cos a/2 sin b/2 cos c/2 అన్నమాట. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో ఏ టర్మ్స్ కామన్ గా ఉన్నాయి, 4r ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కామన్ ఉంది. ఒకసారి చూడండి cos c/2 ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కామన్ ఉంది. సో మనకు cos c/2 4r cos c/2 కామన్ చేయొచ్చు అనమాట. 4r cos c/2 కనుక కామన్ తీసినట్లయితే చూడండి ఏం మిగిలింది ఇక్కడ sin a/2 cos c/2 sin a/2 cos b/2 ఇక్కడ మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది అంటే cos a/2 sin b/2 మిగిలింది మైనస్ cos a/2 sin b/2 మిగిలింది అనమాట. ఓకే, ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే sin a cos b మైనస్ cos a sin b ఫార్ములా ఏంటో ఏమవుతుంది మనకి, sin ఆఫ్ a మైనస్ b అన్నమాట. చూడండి దీని ఫార్ములా sin ఆఫ్ a మైనస్ b ఫార్ములా ఏమవుతుందంటే sin a cos b మైనస్ cos a sin b అవుతుంది అన్నమాట. sin ఆఫ్ a మైనస్ b ఫార్ములా ఏమవుతుంది, sin a cos b మైనస్ cos a sin b. ఆ రూపంలో ఉందా చూడండి, a కి బదులు a/2 ఉంది, b కి బదులుగా b/2 ఉంది అన్నమాట. sin a cos b మైనస్ cos a sin b అన్నమాట. దాని బదులు ఏం రాయొచ్చు, sin ఆఫ్ a/2 మైనస్ b/2 అని రాసుకోవచ్చు లేదా. ఇప్పుడు చూడండి 4r cos c/2 ఇంటూ ఇదేమవుతుంది చూడండి sin ఆఫ్ a మైనస్ b/2 అవుతుంది అన్నమాట. ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం మిగిలింది మనకి 4r sin c/2 cos a మైనస్ b/2 మిగిలింది. ఇక్కడ 4r cos c/2 sin a మైనస్ b/2 మిగిలింది. ఒకసారి చూడండి మనకి ఈ రెండు మనం ఏం చేయాలి, కలపాలన్నమాట. ఈ రెండు కలిపి ఒకసారి రాయండి.
ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏమవుతుందంటే LHS ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది R ప్లస్ R3 ప్లస్ R1 మైనస్ R2 అన్నమాట. చూడండి R ప్లస్ R3 ఎంత వచ్చింది మనకి 4R sin C/2 into cos of A minus B/2 plus R1 minus R2 వాల్యూ ఎంత వచ్చింది 4R cos C/2 into sin of A minus B/2. చూసుకున్నట్లయితే ఈ రెండు ఏదో కామన్ ఉందంటే 4R కామన్ గా ఉంది. 4R కనుక కామన్ తీసినట్లయితే చూడండి sin C/2 into cos of A minus B/2 plus cos C/2 into sin of A minus B/2. ఒకసారి చూడండి sin A cos B plus cos A sin B రూపంలో ఉందనే అంటే ఇది దేనికి సంబంధించిన ఫార్ములా అంటే sin of A plus B ఫార్ములా అన్నమాట. చూడండి ఒకసారి 4R ఇంటూ sin of ఏకి బదులుగా ఎంత ఉందంటే C/2 ఉంది ప్లస్ బికి బదులుగా ఎంత ఉందంటే A మైనస్ B/2 ఉందన్నమాట. అంటే A/2 మైనస్ B/2 ఉందన్నమాట. ఇంతవరకు అర్థమైందో లేదో ఒకసారి చూడండి. మనం R ప్లస్ R3ని ఒక పార్ట్ గా తీసుకొని క్యాల్కులేట్ చేయడం జరిగింది. క్యాల్కులేట్ చేయగా వచ్చే వాల్యూ ఎంత వచ్చిందంటే 4R sin C/2 ఇంటూ cos of A మైనస్ B/2 వచ్చింది. అదేవిధంగా R1 మైనస్ R2ని తీసుకొని రెండో పార్ట్ గా తీసుకొని క్యాల్కులేట్ చేస్తే దాని వాల్యూ ఎంత వచ్చిందంటే 4R cos C/2 ఇంటూ sin of A మైనస్ B/2 వచ్చిందనమాట. ఇప్పుడు మనం LHS అనే దానిని తీసుకొని ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే అంటే R1 ప్లస్ R2 ఈ పార్ట్ ని R1 మైనస్ R2 ఈ పార్ట్ ని యాడ్ చేసినట్లయితే మనకి ఎంత వచ్చిందంటే 4R ఇంటూ sin of C/2 ప్లస్ A/2 మైనస్ B/2 వచ్చిందనమాట. ఇంతవరకు అర్థమైందా అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఒకసారి చూసుకున్నట్లయితే మనం స్టార్టింగ్ రాసాం A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 180 అయిందంటే A ప్లస్ B ప్లస్ C/2 ఎంత అవుతుంది A ప్లస్ B ప్లస్ C/2 ఎంత అవుతుంది అంటే 90 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఓకే, దీని నుంచి A ప్లస్ C/2 వాల్యూ కావాలనుకోండి. దీని నుంచి A ప్లస్ C/2 వాల్యూ కావాలంటే ఏమవుతుంది ఇక్కడ B/2 మిగులుతుంది అనమాట. B/2 90 నుంచి తీయాల్సి ఉంటుంది అనమాట. అంటే 90 మైనస్ ఆఫ్ B/2 వస్తుంది అనమాట. ఏంది ఈ C ప్లస్ A/2 వాల్యూ అనమాట. C ప్లస్ A/2 అన్నా A ప్లస్ C/2 అన్నా ఒకటే. చూడండి దీని వాల్యూ ఏమవుతుందంటే 90 మైనస్ ఆఫ్ B/2 అవుతుంది అనమాట. సో ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి ఒకసారి 4R sin of C/2 ప్లస్ A/2 అన్నా C ప్లస్ A/2 అన్నా A ప్లస్ C/2 అన్నా ఒకటే. అదే ఇది అనమాట. A ప్లస్ C/2 వాల్యూ ఎంత అంటే 90 మైనస్ ఆఫ్ B/2. ఇది దీని వాల్యూ అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఇంకో మైనస్ B/2 ఉందన్నమాట. చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు చూడండి మైనస్ B/2 కలిపినట్లయితే ఎంత వస్తుందంటే మైనస్ B వస్తుంది అనమాట. 4R sin 90 మైనస్ B అనమాట. చూడండి ఒకసారి 90 మైనస్ డేటా ఏ క్వాడ్రంట్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్. 90 మైనస్ వచ్చింది కాబట్టి సైన్ కాస్ గాను కాస్ సైన్ గాను మారుతుంది అనమాట. సో ఇప్పుడు సైన్ ఆఫ్ 90 మైనస్ B ఏమవుతుంది కాస్ B అవుతుంది అనమాట.
4r cos b అనమాట. ఇదంతా ఏంటిది? RHS. చూడండి 4r cos b అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. therefore మనం ఏం రాయాలంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని రాసి ఇచ్చిన సమ్ ను అలాగే రిప్లేస్ చేయాల్సి ఉంటుంది. r ప్లస్ r3 ప్లస్ r1 మైనస్ r2 ఈజ్ ఈక్వల్ టు 4r cos b hence proved అని రాయాల్సి ఉంటుంది. ఒకసారి కనుక జాగ్రత్తగా అర్థం చేసినట్లయితే చూడండి, దీన్ని రెండు పార్ట్స్ గా సెపరేట్ చేయడం జరిగింది. ఈ సమ్ ని r ప్లస్ r3 ని ఒక పార్ట్ గాను r1 మైనస్ r2 ని ఇంకో పార్ట్ గాను తీసుకొని ఈ రెండు వాల్యూస్ ని సెపరేట్ గా క్యాలిక్యులేట్ చేసి ఆ వచ్చిన వాల్యూస్ ని యాడ్ చేయడం జరిగింది అనమాట. యాడ్ చేయగా వచ్చిన వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఆన్సర్ అయినటువంటి 4r cos b వచ్చింది అనమాట. therefore LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని రాసేసి ఇచ్చిన ప్రాబ్లం అలాగే పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. r ప్లస్ r3 ప్లస్ r1 మైనస్ r2 ఈజ్ ఈక్వల్ 4r cos b అనమాట. ఫైనల్ గా ఏం రాయాలంటే హెన్స్ ప్రూవ్డ్ అని రాయాలి. స్టూడెంట్స్ మీరు కనుక గమనించినట్లయితే ఈ ప్రాబ్లం అనేది 2018-2020 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించింది మ్యాథ్స్ లో 2018-2020లో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 2018-2020లో ఇవ్వడం జరిగింది అనమాట. కరోనాకు ముందు, కరోనా వచ్చిన మొదటి సంవత్సరంలో అనమాట. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించి నోట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాబ్లం కనుక చూసుకున్నట్లయితే మూడో ప్రాబ్లం. ఇన్ ట్రయాంగిల్ ABC small r1 is equal to 4, r2 is equal to r1 is equal to 8, r2 is equal to 12, r3 is equal to 24. అయితే then find A, B, C అన్నమాట. మనకి r1, r2, r3 ఇవ్వడం జరిగింది. స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c ని క్యాలిక్యులేట్ చేయమని వాళ్ళు ఇవ్వడం జరిగింది అన్నమాట. లెక్క చూడండి, దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూసుకుందాం. మనకి ఏమేమి ఇచ్చాడు చూడండి. r1 ఇచ్చాడు, r2 ఇచ్చాడు, r3 ఇచ్చాడు. మనం ఏబిసి క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. r1 కి సంబంధించి A లో ఫార్ములా ఉంది, r2 కి సంబంధించి B లో ఫార్ములా ఉంది, r3 కి సంబంధించి C లో ఫార్ములా ఉంది అనమాట. సో ఈ ఫార్ములాస్ మనం రాసి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ వాల్యూస్ వచ్చేస్తాయి అనమాట. ఒకసారి చూడండి ఏ విధంగా చేద్దామో. r1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏమైనా తెలుసు మనకి, డెల్టా బై ఎస్ మైనస్ ఏ అని తెలుసు మనకి. ఈ r1 వాల్యూ ఎంత ఇచ్చాడంటే 8 ఇవ్వడం జరిగింది అనమాట. చూడండి ఒకసారి r1 వాల్యూ 8 ఇచ్చారు అనమాట. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఎస్ మైనస్ ఏ వాల్యూ ఎంత అవుతుంది? ఎస్ మైనస్ ఏ వాల్యూ డెల్టా బై 8 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే r2 ఏమవుతుంది? డెల్టా బై ఎస్ మైనస్ బి అవుతుంది. ఎస్ మైనస్ బి ఈజ్వల్ ఎంత ఇచ్చారంటే 12 ఇవ్వడం జరిగింది అనమాట. దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఎస్ మైనస్ బి ఎంత అవుతుంది మనకి? డెల్టా బై 12 అవుతుంది అనమాట. డెల్టా బై 12. నేనేమి చేయట్లేదు, ఇచ్చిన లెక్కనే రాసి కాకపోతే వీటికి సంబంధించిన రిలేటెడ్ ఫార్ములాస్ రాస్తున్నాను అంతేనే. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే r3 అనమాట. r3 కనుక తీసుకున్నట్లయితే డెల్టా బై ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడంటే 24 అనమాట. 24 కనుక తీసుకున్నట్లయితే ఎస్ మైనస్ సి వాల్యూ ఎంత అవుతుంది మనకు అప్పుడు? డెల్టా బై 24 అనమాట. ఇచ్చినవి నోట్ చేశాను.
చూడండి R1 ఫార్ములా ఏంటంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ. R1 వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి 8 రాసాము. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేసుకున్నట్లయితే ఈ ఎస్ మైనస్ ఏ అటువైపు తీసుకొచ్చి ఈ 8 ఇటువైపు తీసుకొచ్చినట్లయితే ఎస్ మైనస్ ఏ వాల్యూ ఎంత అవుతుందంటే డెల్టా బై 8 వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే డెల్టా బై 8 వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు కానీ R2 కనుక తీసుకున్నట్లయితే డెల్టా బై ఎస్ మైనస్ బి ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా దేనికి సమానం అంటే 12 సమానం కాబట్టి 12 సమానం చేసి ఎస్ మైనస్ బి వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు R3 వాల్యూ కనుక తీసుకున్నట్లయితే R3 ఫార్ములా ఏంటంటే డెల్టా బై ఎస్ మైనస్ సి అనమాట. ఇది దేనికి సమానం అంటే 24 సమానం కాబట్టి 24 సమానం చేసి ఎస్ మైనస్ సి వాల్యూని రాయడం జరిగింది అనమాట. మనకి డెమో ప్రాబ్లం అని చెప్పేసి మొదట్లో నా ప్రాబ్లం చెప్పడం జరిగింది. ఏంటంటే 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అని చెప్పాము, 1/R కి సమానం అని చెప్పాము అనమాట. ఇది మనం సెకండ్ పార్ట్ లో చేసిన మొదటి ప్రాబ్లం అనమాట. ఇది ఫార్ములా కింద కూడా ఉపయోగపడే ఛాన్సెస్ ఉన్నాయని మీకు ముందుగానే చెప్పాను అనమాట. దీన్ని ఇక్కడ మనం ఫార్ములాగా యూజ్ చేసుకుని ఈ వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు కనుక ఇవన్నీ చూసుకున్నట్లయితే 1/R1 అంటే చూడండి R1 వాల్యూ ఎంత వచ్చింది, 1/డెల్టా బై 8 సారీ 1/R1 వాల్యూ ఎంత మనకు తెలుసు 8. 1/8 ప్లస్ 1/12 ప్లస్ 1/24 ఈజ్ ఈక్వల్ టు 1/R అనమాట. R వాల్యూ మనకు తెలియదు కదా, R వాల్యూని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఒకసారి. ఎల్సిఎం ఎంత అంటే 24 అన్నమాట. 8కి 12కి 24కి కనిష్ట సామాన్య గుణించడం ఏదవుతుందంటే 8 తీసుకున్నా కానీ 12 తీసుకున్నా కానీ 24 తీసుకున్నా కానీ 24కే కనిష్టం అవుతుంది. ఒకసారి చూడండి. 8 మూలు 24 అవుతుంది, 12 మూలు 12 24 అవుతుంది, 24 ఒకటి 24 అవుతుంది అనమాట. కనుక ఎల్సిఎం ఏమవుతుందంటే 24 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 24 రావాలంటే 8 దేనితో మల్టిపుల్ చేయాలి, 3తో మల్టిపుల్ చేయాలన్నమాట. ఇక్కడ అంటే లవహారాలని అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 3తో మల్టిపుల్ చేయాలి, ఇక్కడ 2తో మల్టిపుల్ చేయాలి, ఇక్కడ 1తో మల్టిపుల్ చేయాలన్నమాట. అలా కనుక చేసుకున్నట్లయితే ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది అనమాట. ఇప్పుడు ఎల్సిఎం కూడా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది అనమాట. 3 + 2 + 1 డివైడెడ్ బై ఎల్సిఎం ఎంత అని చెప్పాము 24 అనమాట. దట్ ఈజ్ కూడా దేనికి సమానం అంటే 1/R కి సమానం. 1/R వచ్చింది. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇదంతా అవుతుంది 6/24 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/R. 1/6 అవుతుంది అనమాట. 1/4 అవుతుంది. 1/R ఈజ్ R 24 కదా, 1/R అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు R వాల్యూ ఎంత అవుతుంది, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే R ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది అనమాట. మనకి R తెలుసు, R1 తెలుసు, R2 తెలుసు, R3 తెలుసు అనమాట. మనకి ఏబిసిలు కావాలంటే డెల్టా ఒకటి తెలియాలి, ఎస్ ఒకటి తెలియాలి అనమాట. ఇప్పుడు ఈ కనుక చూసుకున్నట్లయితే ఈ మూడింటిని కనుక ఇప్పుడు మనకి డెల్టా వాల్యూ తెలియాలన్నమాట. ఎస్ వాల్యూ తెలియాలంటే డెల్టా వాల్యూ తెలిస్తే కానీ మనకి ఎస్ వాల్యూ తెలియదు. మనకి డెల్టాకి ఎస్ కి సంబంధించిన ఫార్మ్ అయితే మనకు తెలుసు. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్ కదా. మనకు అందులో ఆర్ మాత్రమే తెలుసు, ఎస్ తెలియదు, డెల్టా తెలియదు. సో మనకి ఆ ఫార్ములా యూజ్ అవ్వదు అనమాట. మనకి డెల్టాకి ఆర్ కి రిలేటెడ్ గా ఏదైనా ఫార్ములా ఉంది మనం ఒకసారి చూసుకున్నట్లయితే దాని రిలేటెడ్ గా ఒక చిన్న ఫార్ములా ఉంది. చూడండి ఒకసారి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ఇంటూ R1 ఇంటూ R2 ఇంటూ R3 అన్నమాట. ఇదే ఫార్ములా. ఈ ఫార్ములా కనుక మనం సాల్వ్ చేసినట్లయితే డెల్టా వాల్యూ వచ్చేస్తుంది అనమాట. సో డెల్టా వాల్యూ దేనికి సమానం అంటే R ఇంటూ R1 ఇంటూ R2 ఇంటూ R3 కి సమానం అనమాట. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే చూడండి. R వాల్యూ ఎంత వచ్చింది, 4 వచ్చింది. R1 వాల్యూ ఎంత వచ్చింది, 8. 4 ఇంటూ 8 ఇంటూ R2 వాల్యూ 12 ఇంటూ R3 వాల్యూ 24 అనమాట.
ఇప్పుడు మనం దీనికి వర్గమూలం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. వర్గమూలం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చూడండి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడ ఏమైనా మనకి వర్గమూలం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో లేవో చూడండి ఒకసారి. 4 అయితే ఉంది, దీన్ని మనం కనిష్టంగా రాసుకోవాల్సి ఉంటుంది. 4ని యాస్టీజ్ అలాగే ఉంచాను. 8ని ఏ విధంగా రాసుకోవచ్చు? 4x2గా రాసుకోవచ్చు. 12ని ఏ విధంగా రాసుకోవచ్చు? 4x3గా రాసుకోవచ్చు. 24ని ఏ విధంగా రాసుకోవచ్చు? 24 కనుక చూసుకున్నట్లయితే 6x4గా రాసుకోవచ్చు అన్నమాట. ఒకసారి చూడండి, 6x4గా రాసుకున్నాం. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మనకి ఎన్ని 4లు ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. అంటే 4² నెక్స్ట్ 3 2 3 ఉంది కదా, 2 అలాగే ఉంచేద్దాం, 3ని అలాగే ఉంచేద్దాం. చూడండి ఒకసారి 6ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2x3 అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం. దీన్ని 4² అంటే 16² అని రాసుకోవచ్చు అనమాట. 16² 2 ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇంటూ 2² ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇంటూ 3² అనమాట. ఈ స్క్వేర్లు పోతాయి కాబట్టి మనకు మిగిలింది ఎంతంటే 16 × 2 × 3 అనమాట. 16 రెళ్ళ 32. చూడండి, 16 మూళ్ళ ఎంత అవుతుంది? 16 మూళ్ళ 48. 48 రెళ్ళ 96 అనమాట. సో మనకి డెల్టా వాల్యూ ఎంత వచ్చిందంటే 96 స్క్వేర్ యూనిట్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీని యొక్క వర్గమూలం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసిందో ఒకసారి చూడండి. దీని వర్గమూలం కనుక చూసుకున్నట్లయితే 96 స్క్వేర్ యూనిట్స్ వచ్చిందన్నమాట. మనకి డెల్టా తెలుసు, ఆర్ తెలుసు, మనకి ఎస్ వాల్యూ ఈజీగా క్యాలిక్యులేట్ చేసి వచ్చు అనమాట. ఎస్ వాల్యూ కనుక మనం చూసుకున్నట్లయితే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్ కదా. అప్పుడు ఎస్ వాల్యూ ఎంత అవుతుంది? డెల్టా బై ఆర్ అవుతుంది. డెల్టా ఎంత? 96 అనమాట. 96 ఆర్ అంటే 4 అనమాట. 4 రెళ్ళ 4 4 అంటే 24 4 96 అవుతుంది అనమాట. సో ఎస్ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 24 వచ్చింది అనమాట. 24 వచ్చింది. మనకి ఇప్పుడు ఇదిగా ఏ కావాలి, బి కావాలి, సి కావాలన్నమాట. ఇప్పుడు ఏ బిసి వాల్యూస్ కావాలి కాబట్టి మనం వీటి రిలేటెడ్ గా ఏ ఫార్ములాస్ ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు వీటిని ఏం చేస్తే వస్తుంది అంటే ఒకసారి చూడండి. ఒకసారి ఎస్ మైనస్ ఏ వాల్యూ ఎంత అవుతుంది? డెల్టా బై 8 అని ఇవ్వడం జరిగింది. ఓకే, మనకి ఇక్కడ ఎస్ వాల్యూ తెలుసు 24, ఏ వాల్యూ తెలీదు, అలాగే విడిచిపెట్టద్దాం. డెల్టా వాల్యూ తెలుసు 96 డివైడెడ్ బై 8. 8 1 8 2. సో ఏం మిగిలింది? ఇంకా ఈ మైనస్ ఏ అటువైపు వెళ్తే ప్లస్ ఏ అవుతుంది, ప్లస్ 12 ఇటువైపు అయితే మైనస్ 12 అవుతుంది అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 24 మైనస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది అనమాట ఏ అనేది. నెక్స్ట్ రెండోది చూసుకున్నట్లయితే ఎస్ మైనస్ బి. ఎస్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై 12 అనమాట. అంటే మనకి ఎస్ వాల్యూ తెలుసు ఎంత? 24 మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు డెల్టా వాల్యూ ఎంత? 96 బై 12 అనమాట. ఇది చూసుకున్నట్లయితే 12 96 అనమాట. సో 8 అనమాట. ఏమవుతుంది అప్పుడు? ఈ మైనస్ బి ఇటువైపు వెళ్ళి ఈ ప్లస్ 8 ఇటువైపు వచ్చినట్లయితే బి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 24 మైనస్ 8 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 16 అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫైనల్ గా ఎస్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే డెల్టా బై 24. ఓకే, మనకి డెల్టా తెలుసు, ఎస్ తెలుసు. ఎస్ వాల్యూ ఎంత అంటే 24 మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు
డెల్టా వాల్యూ 96 డివైడెడ్ బై 24 అన్నమాట. ఒకసారి చూడండి, 24 4 96 అవుతుంది అన్నమాట. ఇది చూసుకున్నట్లయితే ఈ మైనస్ ఇటువైపు అయితే ప్లస్ అవుతుంది, ఈ +4 ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే సి ఈజ్ ఈక్వల్ టు 24 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 అన్నమాట. దేర్ ఫోర్ ఏబిసి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 12 వచ్చింది, బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 16 వచ్చింది, సి ఈజ్ ఈక్వల్ టు 20 అనమాట. ఓకే, చూడండి మనకి వాడు క్యాల్కులేట్ చేయమనేది ఏంటి, ఏబిసి వాల్యూస్ ని క్యాల్కులేట్ చేయమన్నాడు. సో క్యాల్కులేట్ చేసాం. ఒకసారి చూడండి, మనకి ఇచ్చిన ఫార్ములాస్ ప్రకారం R1 తెలుసు, R2 తెలుసు, R3 తెలుసు అనమాట. R1 ఫార్ములాని ఈ విధంగా వేసి సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా బై 8 వచ్చింది అనమాట. R2 ఫార్ములాని ఈ విధంగా ఫార్ములా వేసి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ విధంగా వచ్చింది అనమాట. R3 ని కూడా సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే ఈ విధంగా వచ్చింది అనమాట. మనకి R1, R2, R3 వాల్యూస్ తెలుసు, కానీ ఎస్ వాల్యూ కానీ, సి వాల్యూ కానీ, డెల్టా వాల్యూ కానీ, అదే ఏబిసి వాల్యూ కానీ, డెల్టా వాల్యూ కానీ మనకు తెలియదు అనమాట. ఇప్పుడు వాటికి సంబంధించి మనం డెమోలోనే మొదటిగా ఒక ప్రాబ్లం చెప్పాం ఏంటంటే 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ఈజ్ ఈక్వల్ టు 1/R అనమాట. ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి R1 తెలుసు, R2 తెలుసు, R3 తెలుసు. చూసుకున్నట్లయితే సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. వీడియోకి ఎల్సిఎం 24 అయింది అనమాట. ఎల్సిఎం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ 24 రావాలి కాబట్టి ఏమవుతుంది, 8 3 24 కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ ని 3తో మల్టిప్లై చేసాం అనమాట. అప్పుడు చూసుకున్నట్లయితే న్యూమరేటర్ లో 3 ఉంటుంది, ఇక్కడ 2తో మల్టిప్లై చేసినట్లయితే 2 ఉంటుంది, ఇక్కడ 1తో మల్టిప్లై చేసినట్లయితే 1 ఉంటుంది అనమాట. 3 + 2 + 1 ఎంత అవుతుందంటే 6 అవుతుంది అనమాట. 6/24 ఈజ్ ఈక్వల్ టు 1/R అనమాట. 6 4 24 కాబట్టి 1/4 ఈజ్ ఈక్వల్ టు 1/R అవుతుంది అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లికేషన్ కనుక చేసినట్లయితే చూడండి, తప్పని కాదు, క్రాస్ మల్టిప్లికేషన్ కనుక చేసినట్లయితే ఏమవుతుందంటే R ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది అనమాట. సో R వాల్యూ తెలిసింది, మనకి డెల్టా వాల్యూ తెలియాలి, ఎస్ వాల్యూ తెలియాలి. కానీ మనకి R ఈజ్ ఈక్వల్ టు R కి డెల్టాకి రిలేటెడ్ ఫార్ములా అయితే R కి డెల్టాకి రిలేటెడ్, R కి డెల్టా ఎస్ కి రిలేటెడ్ ఫార్ములా అయితే మనకు తెలిసి ఏంటనేది డెల్టా ఈజ్ ఈక్వల్ టు RS అని. కానీ మనకి ఇక్కడ R ఒకటి మాత్రమే తెలుసు, డెల్టా తెలియదు, ఎస్ తెలియదు. సో మనకి ఈ R కి డెల్టాకి రిలేటెడ్ గా ఉండే ఒక ఫార్ములా మనకు కావాలి. ఆ ఫార్ములా ఏంటంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R ఇంటూ R1 ఇంటూ R2 ఇంటూ R3 అనమాట. ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే డెల్టా వాల్యూ ఎంత వచ్చిందంటే 96 స్క్వేర్ యూనిట్స్ వచ్చింది అనమాట. ఇప్పుడు మనకి ఆ డెల్టా తెలుసు, R తెలుసు, అప్పుడు ఎస్ ఫార్ములా మనకి ఈజీ రాబట్టవచ్చు. ఎందుకంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు RS కాబట్టి. దాని ప్రకారం ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే డెల్టా బై R అనమాట. అంటే 96/4 ఈజ్ ఈక్వల్ టు 24 అనమాట. ఇప్పుడు మనకి ఎస్ తెలుసు, డెల్టా తెలుసు, R తెలుసు, R1 తెలుసు, R2 తెలుసు, R3 తెలుసు అనమాట. వీటి నుంచి మనం ఏబిసిలు రాబట్టాల్సి ఉంటుంది అనమాట. మనకి ఏబిసికి సంబంధించిన ఫార్ములాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై 8 అనమాట. ఎస్ వాల్యూ తెలుసు, డెల్టా వాల్యూ తెలుసు. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే చూడండి, ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై 8, ఎస్ 24 అని తెలుసు, డెల్టా 96 అని తెలుసు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఏ వాల్యూ 12 వచ్చింది. అదేవిధంగా ఎస్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై 12 అని తెలుసు. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసినట్లయితే బి వాల్యూ 16 వచ్చింది. ఎస్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై 24 అని మనకు తెలుసు. ఈ విధంగా ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేసినట్లయితే సి ఈజ్ ఈక్వల్ 20 వచ్చింది అనమాట. ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఏ 12 వచ్చింది, బి 16 వచ్చింది, సి 20 వచ్చింది అనమాట. ఈ విధంగా ఉంటుంది అనమాట ఈ ప్రాబ్లం అనేది. ఈ ప్రాబ్లమ్ 2017లో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2017 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. అంతకు ముందు ఒక ప్రాబ్లం చెప్పాము, ఆ ప్రాబ్లం 2018 ఇవ్వడం జరిగింది, 2020లో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ మీద నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ తర్వాత చూద్దాం.